80 సంవత్సరములో దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి మోషే ఏర్పాటును బట్టి దేవుడు చెప్పిన మాట ప్రకారము ఎక్కడికి వెళ్ళారు అంటే ఐగుప్తుకి వెళ్ళినట్లు చూస్తున్నాం. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలకి ప్రత్యక్షముగాను అబ్రహాముకు దేవుడు, ఇషాకు దేవుడు, యాకోబు దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఆయనే మీతో ఈ మాటను చెప్పమన్నాడని మోషే ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చి చెప్పినట్లు చూస్తున్నాం. ఐగుప్తు అలాగే నా జ్ఞాపకార్థమని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు పోగు చేసుకోమని ఐగుప్తు బాధలను పాలు ప్రవశించే దేశంలోకి అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు దేశములకు మిమ్మల్ని రప్పిస్తారని సెలవిచ్చిన వారితో చెప్పాను. వారి మాటలు విందురు కనుక నీవు ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళంతను చూసి ఐగుప్తు రాజుకి దేవుడు యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు కనుక మేము అరణ్యముకు 3 దినములు ప్రణయము దూరంగా పోయి మా దేవుడు యెహోవాకు బలిపీఠమును నర్పిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడంటే ప్రియులారా, మోషేని పంపించినట్లు చూస్తున్నాం. ఇశ్రాయేలు మరలు ఆలకించారు కాబట్టి దేవుడు ప్రత్యక్షమై పంపించినట్లు చూస్తున్నాం. ఆయన పంపించిన విధానం ఏమిటి అని మనం చూస్తే ప్రియులారా వాక్యం సెలవిస్తూ ఉంది. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలట మరి దేవుడు ప్రత్యక్షమైన మోషే వెళ్ళి చెప్పినప్పుడు ఇనువారై ఉన్నారట. ఎందుకు అంటే మోషేకే తెలియదు దేవుడు మాట్లాడడం. 80 సంవత్సరములకు ఎప్పుడైతే మాట్లాడుకున్నారో ఆ మాటను బట్టి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ మాట నమ్మారు. అందుకే దేవుడంట మోషేని మరి ఫరోకు పంపినట్లు మనము చూస్తున్నాం. మరి ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. మహాపరిశుద్ధుడు గరుడు యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. యాలాది స్తుతులు నీకు నాయనా. అయ్యా ఈరోజు మంగళవారము ఉదయకాలము గురువాడ అయా ఖాళీలో ఇరునేక ప్రత్యక్షముగా ఏర్పాటును బట్టి స్తోత్రములు ఘనముగా జరిగించారు. అలాగే కూడి వచ్చిన బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయా కుమార్తెకు జ్ఞాపకం చేసుకోండి. అయా లక్ష్మణ కుమార్తెకు జ్ఞాపకం చేసుకోండి. శంకరణ కుమారుడు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా తండ్రి నాయన శ్రీలక్ష్మి కుమార్తెకు జ్ఞాపకం చేసుకోండి. అయా భాగ్యలక్ష్మి కుమార్తెకు జ్ఞాపకం చేసుకోండి. నూతన కుమార్తెకు జ్ఞాపకం చేసుకోండి. వారితో వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చాలా మంది వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏడుమంది పడవలో ప్రభా మరి నాయన బుధవారం సుస్థాల అక్కడ ఘనంగా జరిగించండి. అక్కడికి వచ్చిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏరుమగుండ గ్రామంలో ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన వారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ తలంపు కలిగి వచ్చి ఉన్నారు వారి కార్యములు నెరవేర్చండి. ఎటు వ్యాధులైనా చేస్తున్నాం సుస్థిత కలుగునుగాక. ఏ చన్నా గర్భులైనా పెద్ద జబ్బు, కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాలు తెల్లమచ్చ, నల్లమచ్చ, పడకర్షణ, ఎండతాయిన గుడ్డుపోటు, గుడ్డాట్లు, గుడ్డుల రక్త కణాలు ఆడకపోయినా సక్కర పంచి దేవుడా చెక్కలు కాయలు ముట్టు, చాతలు కాయలు ముట్టు,
నిత్యమగుడు తండ్రివు సమాధానకర్తని పేరు ప్రభా. అయ్యా ఇదిగో ఏ బిడ్డ ఏ తలాపు కలిగి వచ్చారో ఆ కార్యములు నెరవేర్చండి. బలహీనని బలపరచండి, వ్యాధులు స్వస్థపరచండి, కీలు వేలు చేయండి ప్రభా. నువ్వున్నవాడు అయినా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఇంకా రానైన బిడ్డలందరినీ నడిపించుకోండి, వచ్చిన వారందరినీ దీవించండి నాయన. గర్భం లేని బిడ్డలకు గర్భఫలము దీవించండి. గర్భంతో ఉన్నవారు తల్లి బిడ్డ క్షేమను సహాయం దయచేయండి. కన్నుల కుమార్తెను జ్ఞాపకం చేసుకో, తల్లి బిడ్డ క్షేమ సహాయం దయచేయండి ప్రభువా. అది ఏదైనా ఏ బిడ్డలైతే అయ్యా ఇవై బాగా చేతులెత్తి మరపెట్టుచున్నారో ఆ కార్యాలు జరిగించండి. ఈ గ్రామాన్ని దర్శించండి. ఈ గ్రామ ప్రజలు అధికారులు ఏడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. సర్వని వేరి ఉన్నవాడు, ఆది అంతం లేని దేవుడు, మహోన్నతుడు, ఆశ్చర్యకారి, శుద్ధకరుడు, పరిశుద్ధుడు, గొప్ప దేవుడు నాయన. ఇంకా రాయన బిడ్డలందరినీ నడిపించుకోండి, వచ్చిన వారందరినీ దీవించండి. అయ్యా ఇదిగో ప్రియకుమార్తెను కూడా ప్రియకుమారుడు కూడా జ్ఞాపకం చేసి పరిసర వారు నడిపి సాయం చేయండి. అలాగే నాయన అయ్యా గారికి సంతానంతో దీవించండి. అలాగే చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మమ్మలను మా బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాం. అమ్మగారికి ఎవరైతే చూపిస్తారు తొలగించండి. నిశ్చితమైతే నీ మందిరాన్ని నడిపించమని నదులు